అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ సోకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ కనుక ఉన్నట్టయితే వాటిని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో అలాగా ఏమైనా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నచ్చినట్టయితే వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో యాక్ట్రెస్ ప్రత్యూష 2002 సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. లిటరల్లీ 24 సంవత్సరాలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అండ్ ఫైనల్గా ఆమెకి ఇప్పటికీ ఒక క్లారిటీతో కూడుకున్న జడ్జిమెంట్ వచ్చింది ఆమె కేసు రిలేటెడ్గా. అంటే ఇంతకుముందు వేరే జడ్జిమెంట్లు వచ్చాయి, బట్ ఆ జడ్జిమెంట్లు అన్నిటికీ కూడా మళ్ళీ వేరే దగ్గర కేసు వేయడం, మళ్ళీ అక్కడ చాలానాళ్ళు హియరింగ్ జరగడం, మళ్ళీ అక్కడో జడ్జిమెంట్ రావడం, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి జడ్జిమెంట్కి వెళ్ళడం, ఇలాగ ఇదంతా కూడా జరుగుతూ వచ్చిందనమాట కంటిన్యూస్గా. సో ఒక క్లారిటీ అంటూ లేదు అసలు ఇప్పటికీ కూడా కేసు రిలేటెడ్గా. జడ్జిమెంట్ మీద కేసు పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు. అంటే ప్రత్యూష తల్లి ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు, అండ్ ఆపోజిట్ సైడ్ ఉన్న ఈ సిద్ధార్థ్ రెడ్డి అనే పర్సన్ లేదంటే వేరే వాళ్ళు అంటే బయట పీపుల్ అందరూ కూడా వేరే వాదన వినిపిస్తూ ఉన్నారు. ఇలాగా రకరకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి ఈ కేసు. బట్ ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ ఎంత వీక్ ఉందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక క్లారిటీతో కూడుకున్న జడ్జిమెంట్ రావడానికి 24 ఏళ్ళు పట్టింది లిటరల్లీ. అంటే 23 ఏళ్ళు అనుకోండి, బట్ దగ్గరగా 2002లో జరిగింది, మరి ఇంకా 24 ఏళ్ళు కదా, 2026 వచ్చింది కాబట్టి. సో ఇన్నేళ్ళు పట్టిందనమాట. అంటే అఫ్కోర్స్ వాళ్ళని కూడా కంప్లీట్గా బ్లేమ్ చేయలేము మనం, బికాజ్ భారతదేశంలో జనాభా ఎక్కువ, కేసులు ఎక్కువ, ప్రాబ్లమ్స్ ఎక్కువ, అండ్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్స్ ఏమో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళిపోలేరు కదా, ఎందుకంటే వాళ్ళు నేరాలు చేస్తున్నారు, వాళ్ళలో కూడా చాలామంది నేరస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అందరినీ కాపాడాలి. బట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇండోర్లోనే. ఎక్కడో ఒక పోలీస్ ఆఫీసరే తాగేసి రాత్రిపూట చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక అతన్ని గుద్ది చంపేశాడు. సో ఇంకేమంటాం ఇంకా. సో అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంతవరకు రిక్రూట్ చేయాలో అంతవరకే రిక్రూట్ చేస్తున్నారు. అటు కోర్టులను కానీ, జడ్జిలను కానీ, లేదంటే లాయర్లను కానీ, లేదంటే ఈ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా లిమిటెడ్ నెంబర్లోనే ఉంటారు ఎప్పుడూ కూడా. సో ఒక కేసు గురించి పూర్తి స్థాయి విచారణ చేయడానికి, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగడానికి, పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వడానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క కేసు సాల్వ్ చేసుకుంటూ వచ్చేసరికి చాలా ఏళ్ళు పట్టేస్తుంది. టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఉరిశిక్ష పడ్డ ఖైదీలు చాలామంది ఉన్నారని చెప్పి ఒక 47 ఎంతో నెంబర్ చెప్తాడు. నా నెంబర్ రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరిని ఉరి తీసుకుంటూ వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి 25 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎంతమంది అమ్మాయిలని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ అదే పరిస్థితి ఉంది. అంటే చాలా టైం తీసుకుంటుంది ఇండియాలో జస్టిస్ అనేది జరగడానికి, జ్యుడిషియరీ సిస్టమ్ ఒక ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వడానికి. అది రైటా రాంగ్ అనే సెకండరీ థింగ్. ఒక ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వడానికి మనకి చాలా ఏళ్ళు అయితే పట్టేస్తోంది. దాన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉందన్నమాట అక్కడ. సో అది పరిస్థితి. సో ఇంకా అందువల్ల కంప్లీట్గా జ్యుడిషియరీ సిస్టమ్ని కూడా మనం బ్లేమ్ చేయలేం. జనాభా ఎక్కువ, నేరాలు ఎక్కువ, నేరస్తులు ఎక్కువ. సో ఆటోమేటిక్గా ఇంకా జడ్జిమెంట్ కూడా లేట్ అవుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఉన్నది, కానీ ఏమో అది భారతదేశానికి వర్తించదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే భారతదేశంలో జనాభా, ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇవన్నీ చాలా వర్స్ట్గానే ఉన్నాయి కాబట్టి అది మరి పరిస్థితి. జనాభా అంటే ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ కాదు, బట్ సమ్హౌ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి అయితే మనం ఖచ్చితంగా అదే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే 23 ఏళ్ల తర్వాత ఒక ఫైనల్ తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటి ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఎవరైతే ఆ పర్సన్ అంటే ఆ సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారో, అంటే ప్రత్యూష బాయ్ ఫ్రెండ్, సో ఆ పర్సన్ శిక్షార్హుడే అని చెప్పి ఆ 2 ఏళ్ళు ఏదైతే జైలు శిక్ష ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయమని చెప్పింది. అంటే అది దాన్ని కొట్టివేయడం జరగదు అన్నట్టుగా అయితే చెప్పిందనమాట. సో అంతే, 2 ఏళ్ళు అతను జైల్లో గడపాల్సి ఉంటుంది. సో దీనికోసం ఒక 4 వారాలు టైం అయితే ఇచ్చింది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇంక వచ్చి పోలీసుల దగ్గర లొంగిపో అని చెప్పి 4 వారాలు గడువు అయితే ఇచ్చింది. సో 4 వారాల లోపు కనుక అతను లొంగిపోకపోయినట్టయితే ఇంకా అతని గురించి పోలీసులు వెతుకుతారు, అతన్ని అరెస్ట్ చేస్తారు. అండ్ కోర్టు తీర్పుని ధిక్కరించినందుకు గాను మళ్ళీ అప్పుడు ఏమైనా ఎక్స్ట్రా శిక్ష పడవచ్చు, ఎక్స్ట్రా ఫైన్లు పడవచ్చు, ఇవన్నీ పడతాయేమో. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అతనికి 4 వారాలు టైం అయితే ఇచ్చారు వచ్చి లొంగిపోమని చెప్పి. సో అసలు ఏం జరిగింది అంటే,
ఫిబ్రవరి 23, 2022న, అంటే ఆల్మోస్ట్ 24 సంవత్సరాల క్రితం. 24 సంవత్సరాలు అయిపోయినట్టు ఏముంది, వాడు 17వ తారీఖు ఫిబ్రవరి 23 అంటే ఇంకొక 6 రోజులు ఉంది అంతే కదా. సో ఎగ్జాక్ట్గా 24 సంవత్సరాల క్రితం ఈ ప్రత్యూష తన బాయ్ ఫ్రెండ్ అయిన గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో కూల్ డ్రింక్లో పురుగుల మందును కలుపుకొని తాగేసి ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నించారు. వాళ్ళిద్దరు కూడా చచ్చిపోదాం అనుకున్నారు. బేసిక్గా వీళ్ళిద్దరూ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి లవ్లో ఉన్నారు. ఇంటర్ తర్వాత ఈ ప్రత్యూష అనే అమ్మాయి, నటి ప్రత్యూష సినిమాల్లోకి వచ్చింది. అతను ఏవో బీటెక్ చేయడానికి వెళ్ళాడు. సో అలాగే వీళ్ళిద్దరు దారులు వేరయ్యాయి. బట్ ప్రేమ అయితే కంటిన్యూస్గా అలాగే ఉంది. ప్రేమ అయితే దూరం అవ్వలేదు ఇద్దరి మధ్య. సో అలాగే కంటిన్యూగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రత్యూష యొక్క తండ్రి వీళ్ళ పెళ్ళికి ఏమాత్రం అంగీకరించలేదు. సో ఇప్పటి జనరేషన్లో పెళ్ళిళ్ళకి ఒప్పుకోకపోయినట్టయితే సీరియస్ అవడాలు, తర్వాత మేజరు డిస్కషన్లు ఇవన్నీ వచ్చాయి, ఇవి బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఫాదర్స్ సీరియస్లు అవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రణయామృత లాంటి ఇన్సిడెంట్లు కూడా చూస్తూ ఉన్నాం మనం, ఇవన్నీ చూస్తున్నాం మనం. బట్ ఒకప్పుడు ఏంటంటే ఇంతకంటే దారుణంగా ఉండేది, అంటే భయం ఎక్కువ ఉండేది. ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి అందరూ భయపడేవాళ్ళు, అండ్ ఎదిరించడానికి భయపడేవారు, అండ్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే భయపడేవారు. సో అలాంటి టైంలో ఏంటంటే విడిపోవాలంటే బాధ. సో అందుకని కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్పట్లో. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారులేండి, ఇది మటుకు మారలేదు. ఇప్పటికీ కూడా విడిపోవడానికి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇప్పటికీ అలాగే ఉంది, అది అప్పటి నుంచి అలాగే ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా ఆ కారణం చేత, అంటే వీళ్ళ పెళ్ళికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించట్లేదన్న కారణం చేత చచ్చిపోవడానికి అయితే ఇద్దరు నిర్ణయించుకున్నారు. సో కూల్ డ్రింక్లో పురుగుల మందు అయితే తాగారు. తాగిన తర్వాత ఇద్దరిని కూడా గమనించారు. గమనించిన తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్కి అయితే ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. అండ్ తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోయింది. 20 ఏళ్ల వయసు చనిపోయే టైంకి. ఏముంది, ఇంటర్ 17 ఏళ్ళకి పూర్తవుతుంది, తర్వాత ఒక 3 ఏళ్ళు గడిచింది అంతే ఆవిడ సినిమాల్లో చేసి, అంతే. సో ఆవిడ చనిపోయింది 20 ఏళ్ల వయసులో. ఈ సిద్ధార్థ్ రెడ్డి అనే పర్సన్ సర్వైవ్ అయ్యాడు. బేసిక్గా తెలిసిందే కదా, మగవాళ్ళ శరీర నిర్మాణం ఆడవాళ్ళ శరీర నిర్మాణం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఏదైనా ఎఫెక్ట్ అయినట్టయితే ఆడవాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో అది జరిగింది. అండ్ ఏమో అదే ఎగ్జాక్ట్గా జరిగింది అనుకోండి, నేను చెప్పలేను, అలా జరిగి ఉండొచ్చు. సో తర్వాత ఏదో ఒక కారణం చేత అతనైతే సర్వైవ్ అయ్యాడు మొత్తానికి. ఆ తర్వాత పోలీసులు దీన్ని ఆత్మహత్య కింద కేసు రిజిస్టర్ చేశారు. కాకపోతే ప్రత్యూష తల్లైన సరోజినీ దేవి గారు ఏం చెప్తున్నారంటే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆవిడ అదే మాట చెప్తూ వచ్చారు. అదేంటంటే ప్రత్యూషని సిద్ధార్థ్ రెడ్డి అలాగే అతని యొక్క స్నేహితులు కొంతమంది కలిసి మానభంగం చేసి చంపేశారు. ఆమెని అంటే ఊపిరాడకుండా చేసేసి, లేదంటే తాడుతో ఊరేసో ఏదో మొత్తాన్ని దేంతోనో చంపేశారు అని అయితే ఆవిడ చెప్తుంది. ఆ తర్వాత విషం ఇచ్చారు, ఉరి వేసిన తర్వాత విషం ఇచ్చారు ఆమెకి. సో ఆమెది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించడం కోసం, ఆమెది ఆత్మహత్య అని నమ్మించడం కోసం ఆమెకి విషాన్ని అయితే ఇచ్చారు. బట్ ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు అనేది ఆమె మాట. అండ్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళలో కొంతమంది ప్రభుత్వానికి చెందిన కొంతమంది పెద్ద పెద్ద బడాబాబుల యొక్క పిల్లలు కూడా ఉన్నారు. అందుకని దీన్ని కావాలని కవరప్ చేస్తున్నారు. ఈవెన్ దీన్ని ఆత్మహత్యలాగా అందరూ కలిపి ఒక స్టేజ్ అంటే ఇలాగా, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సెటప్ని క్రియేట్ చేశారు. ఇది ఒక ఆత్మహత్య అన్నట్టుగా, విషం తాగి ఆత్మహత్య చేసుకుంది అన్నట్టుగా. అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అణిచేశారు, ఎవరికంటా పడకుండా, ఎవరికి తెలియకుండా అని చెప్పింది. అలాగే సెమెన్ శాంపుల్స్, ఇంకా ఏవైతే వేరే ఎవిడెన్స్లు ప్రత్యూష బాడీలో ఉంటాయో అవన్నిటిని కూడా ట్యాంపర్ చేసేసి ఎవరి మీద ఛార్జెస్ ఏమి పడకుండా జాగ్రత్త పడ్డారని అయితే ఆమె చెప్తూ వచ్చింది. మేబీ ఇది జరిగింది 2022లో కాబట్టి అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం, ఏ చిన్న జరిగినా సరే బయటకు వచ్చేయడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల కొంచెం ఆలోచిస్తున్నాయి. ఈవెన్ గవర్నమెంట్స్ అయినా సరే ఇప్పుడు అంత ఈజీగా అబద్ధాన్ని నిజం చేయాలనో లేదంటే నిజాన్ని దాచిపెట్టాలనో ఎక్కువ ప్రయత్నించట్లేదు. బట్ ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది 2002లో. మేబీ అలా జరిగి ఉండొచ్చేమో, మన చేతుల్లో లేదు, మనకు తెలీదు, వీఆర్ నాట్ షూర్. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా న్యూస్ ఛానల్స్ కంప్లీట్గా ఇంకా ఈవిడ మీదే ప్రోగ్రామ్స్ అయితే రన్ చేసాయి. అండ్ తర్వాత రిచ్ బ్రాడ్స్ అనే పేరుతో కూడా బాగా ట్రెండ్ చేసాయి. అండ్ పొలిటికల్ కవరప్ అని, సామూహిక అత్యాచారం జరిగిందని అందరూ కూడా ఇదే విషయాన్ని అయితే స్ప్రెడ్ చేశారు. సో అది ఎగ్జాక్ట్గా రైట్ ఓ రాంగు ఐడియా లేదు, ఆర్ ఐడియా ఉన్నా సరే ఎవరో తెలియదు, క్లారిటీ అయితే లేదు ఎవరికి కూడా.
సో 2 ఏళ్ళు గడిచింది ప్రత్యూష చనిపోయిన తర్వాత. అప్పుడు లోకల్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ్ రెడ్డిని 2 నేరాల కింద, ఒకటి ఆత్మహత్యకు ప్రేరేపించడం సెక్షన్ నెంబర్ 306, అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం సెక్షన్ 309 ప్రకారం అతనికి 5 సంవత్సరాల జైలు శిక్షణ అయితే విధించిందనమాట. అండ్ 5,000 ఎంతో ఫైన్ వేసింది అప్పట్లో, నాకు గుర్తున్నంత మేరకు. తర్వాత సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరు కూడా హైకోర్టుకి వెళ్ళారు. ఇతను ఏమని వెళ్ళాడు, నా శిక్ష తగ్గించమని. ఆవిడేమని వెళ్ళింది, వీడి శిక్ష పెంచమని, అండ్ నా కూతురికి జరిగిన అన్యాయానికి ఇది సరిపోతుంది. ఆ ఇద్దరు అలాగే హైకోర్టుకి అయితే వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మళ్ళీ చాన్నాళ్ల పాటు విచారించిన తర్వాత ఈ సిద్ధార్థ్ రెడ్డి యొక్క శిక్షని 2 సంవత్సరాలకి తగ్గించింది. అంటే 2 సంవత్సరాలే అతని శిక్షను అనుభవించాలి, 3 సంవత్సరాలు అక్కర్లేదని చెప్పింది. తర్వాత ఫైన్ని 50,000కు పెంచింది. సో తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇతనేమని, నా శిక్ష అసలు నాకు శిక్ష పడకూడదని ఒకటి, ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, నేను బతికాను, అతను చనిపోయింది, అందులో నాది ఏముందని చెప్పి ఇతను, లేదు నా కూతురిది హత్యే, ఆత్మహత్య కాదు, అది కూడా కన్సిడర్ చేయాలి, అండ్ హత్య జరిగింది ఎవరి కారణంగా ఇది కూడా తెలుసుకోవాలి, సో వాళ్ళకి శిక్షలు పడాలి, సిద్ధార్థ రెడ్డికి పడాలి, ఇంకా చాలామందికి పడాలని చెప్పి ఈవిడ సరోజినీదేవి గారు ఇద్దరు అలాగా మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. అండ్ సుప్రీంకోర్టు మొత్తం అన్నీ కూడా విన్నది ఫైనల్గా ఇవాళ ఒక తీర్పు అయితే ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు అన్నింటినీ కొట్టిపడేసింది. సుప్రీంకోర్టు మానభంగం జరిగిందనే దాన్ని కొట్టిపడేసింది. యాక్చువల్గా అప్పట్లో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు, డాక్టర్ బి మునిస్వామి. ఇతను ఒక లోకల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఈయన. సో ఈయన ఇనీషియల్గా ఏం చెప్పాడంటే, మాన్యువల్ స్ట్రాంగులేషన్ అంటే మనుషులే ఎవరో బలవంతంగా ఊపిరాడకుండా చేశారు అని అతను చెప్పాడు ఆయన. సో దానికి ఆధారాలు అయితే ఆయన ఏమి సబ్మిట్ చేయలేకపోయాడు. ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అప్పట్లో, అండ్ చాలా పెద్ద సెన్సేషన్ కూడా అయింది. బట్ అతను ఏవైతే ఈ మాటలు చెప్పాడో ఇవి చెప్పిన తర్వాత అతని ఉద్యోగంలో తీశారు. ఇక అతను ఏమైపోయాడో మరి ఇంకెవరికి తెలియదు. ప్రపంచానికి అయితే అతను ఇంకా మరి కనబడలేదు ఆ తర్వాత, మరి ఏమో మరి ఇంకా. సో ఇలాగ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏంటంటే, హత్య జరగలేదు, మానభంగము జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పింది. ఎందుకంటే అప్పట్లో ఒక 3 డాక్టర్స్ రిపోర్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో నియమించిన ఒక 3 డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, ఆ మీద ఎటువంటి అత్యాచారం లాంటివి ఏమీ జరగలేదని చెప్పారనమాట. వాళ్ళైతే రిపోర్ట్ అదే ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏంటంటే, వాళ్ళ కళ్ళ ముందు ఉన్న ఆధారాలను బట్టి చెప్పగలదు తప్ప వాళ్ళు ఎమోషన్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే చెప్పలేదు కదా. సో అదే జరిగింది. సో ఇంకా అలాగా పాయిజనింగ్ కారణంగానే ఆమె చనిపోయిందని అయితే చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. తర్వాత ఎవరైతే ఈ సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడో అతను నాదేమీ తప్పు లేదు, నాకు శిక్ష పడకూడదని ఏదైతే కోరుకుంటూ వచ్చాడో దాన్ని కూడా కొట్టేసింది. నీకు 2 ఏళ్ళు కన్ఫామ్ అయ్యారా బాబు, నువ్వు శిక్షకు అర్హుడివే, ఇల్లు కూర్చో, ఒక 2 ఏళ్ళు లోపల కూర్చో అని చెప్పి సిద్ధార్థ్ రెడ్డి కూడా అదే కంటిన్యూ చేసింది అనమాట. సో ఒక 4 వారాల్లో సరెండర్ అయిపోమని చెప్పింది. సో సిద్ధార్థ్ రెడ్డి తర్వాత, అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత అతను ఏమయ్యాడు, ఎటుపోయాడు అనేది ఎవరికీ తెలీదు. అది ఎప్పుడు మరి 2002వ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంటు. తర్వాత తీర్పు వచ్చింది కూడా 2004లో ఎప్పుడో వచ్చింది, అంతే కదా. సో 2004లో తీర్పు వచ్చింది. ఇంకా ఆ తర్వాత అతను కొన్నాళ్ళు జైల్లో గడిపాడు కూడా. గడిపిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళడం, బెయిల్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. తర్వాత మళ్ళీ వేరే కోర్టులకు వెళ్ళడం ఇవన్నీ జరిగాయి. అక్కడ మళ్ళీ ఈ తీర్పు రావడం, ఇలా ఇవన్నీ జరిగాయి. సో ఆ తర్వాత అతను కొంచెం బయటకు వచ్చాడు. కేసు వేరే చోట నలుగుతున్న టైంలో ఆయన పెళ్లి చేసుకొని వేరే ఎక్కడో అబ్రాడ్లో ఎక్కడో సెటిల్ అయిపోయాడనే మాట కూడా వినబడుతుంది. అతను ఎక్కడున్నాడు ఏంటనేది ఎవరికీ తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను ఏదైతే ఇప్పుడు 2 ఏళ్ళు శిక్ష పడిందో, ఈ 2 ఏళ్ళు శిక్ష పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇంతకుముందు అతను కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు కదా. సో ఆ కొన్నాళ్ళు లెక్క పెడతారు. అవి 2 ఏళ్ళకి ఎక్కువ కనుక ఉన్నాయనుకోండి, అతనికి జైలు గడపక్కర్లేదు. 2 ఏళ్ల కంటే తక్కువే ఉంటాయి నాకు తెలిసి, నా ఎస్టిమేషన్ ప్రకారం. ఎందుకంటే అప్పట్లో ఆ బెయిల్స్ అవన్నీ రిపోర్టులు చూసిన దాని ప్రకారం అయితే అతను 2 ఏళ్ల కంటే తక్కువే గడిపాడు. సో ఇంకెంత బ్యాలెన్స్ ఉందో అతని శిక్షలో, ఆ కొద్ది రోజులు మాత్రమే అతను ఇప్పుడు జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అతను తన లైఫ్ని అయితే గడిపేయచ్చు. సో అదే జరుగుతుంది నాకు తెలిసి. సో ఆమె తల్లి అయితే మాత్రం కంటిన్యూస్గా ఒకటే చెబుతూ వచ్చింది, ఇది తప్పు, తనది ఆత్మహత్య కాదు, తనది హత్య, తనని మానభంగం చేసి సామూహిక అత్యాచారం చేసి తనని చంపేశారని చెప్పి. అండ్ మరి ఏమో మరి ఇంకా. అండ్ అప్పటికి ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేది. తర్వాత ఆవిడ ప్రత్యూష చనిపోయిన తర్వాత తన కూతురు పేరు మీద ఒక చారిటీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇన్నేళ్లుగా ఆవిడ ఇదే విషయం మీద పోరాటం అయితే చేస్తూ వచ్చారు.
బట్ ఈ తీర్పు నాకు తెలిసి ఖచ్చితంగా ఆవిడకి చాలా బాధనైతే మిగులుస్తుంది. సో ఎనీహో ప్రత్యూష గారు లేని లోటుని ఎవరో తీర్చలేరు ఆ కుటుంబీకులకి. ఎందుకంటే యాజ్ పర్ రూమర్స్ సిద్ధార్థ్ రెడ్డి హ్యాపీగానే ఉన్నాడు, ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అంతా అయిపోయింది, అబ్రాడ్లో ఎక్కడో సెటిల్ అయిపోయాడు, నైస్ అండ్ ఫైన్. ఇంకేముంది చెప్పండి, ఎటొచ్చి చనిపోయింది ప్రత్యూష, ఎటొచ్చి బాధపడుతుంది ఆ ప్రత్యూష కుటుంబీకులు, వీళ్ళే కదా. సో వాళ్ళ బాధనైతే ఎవరూ తీర్చలేరు, ఎప్పటికీ తీర్చలేదు, అదైతే జరగని పని. కాకపోతే ఏమంటే ఇంకంతే ఇంకా. సో అది గైస్, ఆవిడ ఆత్మకి ఎప్పుడు శాంతి చేకూరుతుంది అనేది మనకైతే క్లారిటీ లేదు. ఆవిడ పేరు ఇంకా నలుగుతూనే ఉంది, చేకూరిందేమో అది కూడా తెలియదు మనకి, అసలు నిజమేంటనేది మనకైతే క్లారిటీ లేదు, అంతే మరి. సో దాట్స్ గైస్, ఈ జడ్జిమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ లెక్కి సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.